ఇప్పుడు ఈ లవంగాలు కూడా ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ లవంగాలు కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ 3 మనం చల్లారి మనకు చికెన్ మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవి ఫ్రై చేసుకుని చల్లారివ్వాలి. చల్లారిన తర్వాత ఈ 3 మిక్సీ ఎలా పట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు మనం ఇవి అన్నీ చల్లారిపోయినాయి కదా. ఫస్ట్ ఈ లవంగాలు దాల్చిన చెక్క, లవంగాలు ఈ 2 ఫస్ట్ మిక్సీ పెట్టుకున్నాం. ఇవి ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇవి మిక్సీ పెట్టిన తర్వాత ఈ ధనియాలు లాస్ట్ తర్వాత వేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు కూడా వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టాలి. చూడండి, ఇప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుంది కదా. వీటిలోకి కంపల్సరిగా 2 ఎల్లుల్లిపాయలు ఇలా ఇవి ఇలా ఎల్లుల్లిపాయలు ఇలా తీసుకొని ఇలా పీల్ తీయకూడదు. పీల్ తీస్తే ఇవి పీల్ అంటే ఇవి ఇలా తొక్క తీసి వేయకూడదు. ఇలా వేసేయాలి. అలా ఇలా తొక్క తీసేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, పాడైపోద్ది. ఇలా తీసి ఇలా వేసుకోవాలి. దీనిలో ఇలా పేస్ట్ అయిన తర్వాత ఇవి 2 ఎల్లుల్లిపాయలు ఇలా తీసి మిక్సీ పెట్టాలి. మిక్సీ పడితే 2 months అయినా నిల్వ ఉంటుంది, ఏమీ పాడవదు. మనకి చికెన్లోకి ఈ మసాలా వల్లే చికెన్ టేస్ట్ వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మసాలా వేయటం వల్లే చికెన్ టేస్ట్ వస్తుంది. చికెన్ టేస్ట్ అంతా ఈ మసాలాలోనే ఉంది. ఓకే, ఇది మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇప్పుడు 2 ఎల్లుల్లిపాయలని ఇలా ఒలిచి ఇలా చేసుకుని దీనిలో వేసుకోవాలి. దీనిలో వేసుకొని మళ్ళీ మిక్సీ మరీ అంత మెత్తగా ఎలా పట్టాలో చూపిస్తారు. ఇలా వచ్చింది. ఓకే, ఇంత ఎక్కువగా మిక్సీ పట్టద్దు, ఊరిని ఇలా అనండి. మరీ మెత్తగా అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి చికెన్లో కావాల్సిన మసాలా రెడీ అయిపోయింది. చూడండి, అంతే. ఇది చికెన్లోకి కావాల్సిన మసాలా. చూసారు కదా ఎలా ఉందో. స్టార్ట్. ఇప్పుడు చికెన్ గ్రేవీ ఎలా ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత నేను ఒక 10 minutes ఇలా మగ్గనిచ్చాను. దీనిలో నేను ఉప్పు, కారం ఏమీ వేయలేదు. ఇప్పుడు మనం ఉప్పు, కారం వేస్తున్నాం. ఇప్పుడు ఇది 1.3 kgs చికెన్. దీనిలోకి నేను ఇదే స్పూన్లు 3 spoons సాల్ట్, 2 spoons కారం, ఒకసారి చెక్ చేసి కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కలర్ ఎలా వచ్చిందో చూడాలి. దాన్ని బట్టి మీ కారం, మీ టేస్ట్ని బట్టి మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. ఇది చూసారు కదా, చాలా రెడ్గా వచ్చింది. అంటే 3 spoons సాల్ట్, 2 spoons కారం వేసాను. ఇప్పుడు దీన్ని బాగా మగ్గనివ్వాలి. 80% ఇలాగ ఆయిల్లోనే మగ్గనివ్వాలి మనం, అప్పుడే వాటర్ పోయకూడదు. ఇప్పుడు ఉప్పు, కారం అంతా వేసాం కదా, బాగా మగ్గనివ్వాలి. చికెన్ ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం వాటర్ పోయకూడదు. చికెన్లో వాటర్ ఉంటుంది కదా, అంతా ఎగిరిపోవాలి. ఇలా 80% ఇలాగే కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. ముందే వాటర్ పోస్తే చికెన్ టేస్ట్ ఉండదు. ఆయిల్లోనే చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. చూడండి, ఆయిల్ తేలింది కదా. ఇంకా ఒక 5 minutes ఇలాగే ఫ్రై చేసుకుందాం మనం. ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ పోద్దాం.